నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ రాజధాని అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క అమరావతిలో అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి అనేది కూడా క్లియర్ స్టేటస్ అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే వీడియోని సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. కంపల్సరీగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్న స్టీల్ బ్రిడ్జిని అమరావతికి విజయవాడకి కనెక్టివిటీగా ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని కృష్ణా నది నుండి ఉండవల్లి వైపు వెళ్ళే బకింగ్హామ్ కెనాల్ మీద అయితే నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి కనుక కంప్లీట్ అయితే అమరావతికి వెళ్ళడానికి కొంచెం సులభంగా అయితే ఉంటుంది. ప్రస్తుతం కరకట రోడ్డు గుండా అయితే వెళ్తున్నారు. అది చాలా చిన్న రోడ్డు, రద్దీగా అయితే ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జిని అయితే నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించి బ్రిడ్జి అయితే కంప్లీట్ అయిందండి. అంటే స్లాబ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా రోడ్డుకి కనెక్టివిటీ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. రెండు వైపులు అవతల వైపు, యువతల వైపుకి రోడ్డుకి కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ అంతా కూడా అమరావతికి వెళ్ళడానికి రోడ్ని బాగా వెడల్పు చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చు ప్రస్తుతం బ్రిడ్జి స్టేటస్ అయితే ఏ విధంగా ఉందో. దాదాపుగా 70 కోట్లతో ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసి చాలా త్వరగానే ఈ యొక్క 2+2 లైన్లు ఉండే స్టీల్ బ్రిడ్జిని అయితే స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం రోడ్డుకి కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జిని సీడ్ యాక్సెస్ రోడ్డుకి అయితే కనెక్ట్ చేస్తారు. ప్రస్తుతం మీరు చూడొచ్చు జేసీపీలు ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి కదా. రోడ్డు వెడల్పుకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసి అయితే జరుపుకుంటూ వస్తున్నారండి. ఇది ఎగ్జాక్ట్గా మనకు ఈ యొక్క కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్టు పక్కనే, అలాగే కృష్ణానది, అలాగే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఒక 200 మీటర్స్ ఫ్రంట్ రాగానే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుంటాయి. అది కృష్ణానది అండి. పక్కనే అమ్మవారి టెంపుల్, అలాగే ప్రకాశం బ్యారేజ్, అది ప్రకాశం బ్యారేజ్. ఇప్పుడు అక్కడ మనకు చిన్న బ్రిడ్జే కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా అటు సైడ్ నుంచి కరకట్ రోడ్డు గుండా అయితే అమరావతికి వెళ్తున్నారు. ఇది కనుక కంప్లీట్ అయితే ఇటు సైడ్ నుంచి అయితే అమరావతికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి ఫేజ్ 3లో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జి అనమాట. ప్రస్తుతం ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించి పిల్లర్కి సంబంధించిన వర్క్స్తో పాటు ఎక్కడైతే పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయో వాటి మీద గడ్డర్కి సంబంధించిన ఇన్స్టాలేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యి కొంతవరకు అయితే కంప్లీట్ చేసుకొని, అలాగే మొదటి పిల్లర్ నుండి రెండో పిల్లర్ వరకు ఈ యొక్క డెక్ షీట్కి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోన్నారండి. అది కంప్లీట్ అయిన వెంటనే వాటి మీద రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అయితే వేసుకుంటారనమాట. ఇవన్నీ కూడా గడ్డర్లు ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు కొన్ని పిల్లర్స్ మీద అయితే. మొత్తం 9 పిల్లర్స్ అయితే ఉంటాయి. అందులో 6 పిల్లర్స్ సంబంధించి 7 పిల్లర్స్ సంబంధించి ఆల్మోస్ట్ 100% అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. రిమైనింగ్ రెండింటికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. జస్ట్ రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవైతే చేసుకోన్నారు. అది కంప్లీట్ అయితే 9 పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఈ కంప్లీట్ అయిపోయిన వాటి మీద అయితే ఈ యొక్క స్టీల్ గడ్డర్లు అయితే కొంతవరకు ఇన్స్టాల్ చేసుకొని డెక్ షీట్కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారనమాట. ఇది సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జి అండి. చాలా త్వరగానే పిల్లర్స్ కంప్లీట్ చేసుకొని ఈ యొక్క గడ్డర్ లాంచింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా బ్యాంక్స్కి సంబంధించిన వర్క్స్ అనమాట. ఈ ప్లేస్లోనే మనకు అన్ని బ్యాంక్స్కి సంబంధించిన వర్క్స్ అయితే కొన్నిటికి జరుగుతున్నాయి. వాళ్ళ బ్యాంక్స్కి సంబంధించి పెంచింగ్ లాగా రేకులతో అయితే నిర్మించుకోవడం జరిగింది. ప్రస్తుతం మీరు చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా ఎస్బీఐకి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు. ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి. దాదాపుగా 3 ఎకరాల్లో ఈ యొక్క ఎస్బీఐ బ్యాంక్ అయితే ఉండబోతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఉద్దండరాయనపాలెం అనే విలేజ్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఎన్10 ఎన్9 రోడ్డు మధ్యలోనే ఈ యొక్క బ్యాంక్స్కి సంబంధించి వర్క్స్ అయితే జరగడం స్టార్ట్ అయిందండి. అన్ని బ్యాంక్స్కి సంబంధించి సాయిల్ టెస్ట్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు. ఈ యొక్క ఎస్బీఐకి సంబంధించి ఒక స్టెప్ ఫ్రంట్ అయితే ఉందన్నమాట. సో రీసెంట్గానే వర్క్ స్టార్ట్ చేసుకుని ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అయితే జరుపుకుంటూ రావడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ఏక్యూసీసీ బిల్డింగ్ అండి. క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కి సంబంధించిన బిల్డింగ్ అనమాట. ఇది G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఆ యొక్క బిల్డింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది మొత్తం 50 ఎకరాల్లో అయితే ఉంటుంది. అది ఫేజ్ 1, ఫేజ్ 2లో అయితే నిర్మించడం జరుగుతుంది. మొదటగా ఫేజ్ 1లో 2 ఎకరాల్లో ఈ యొక్క బిల్డింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రీసెంట్గానే దాదాపుగా 1200 కోట్లతో ఈ యొక్క క్వాంటమ్ టవర్స్కి అయితే క్యాబినెట్ కూడా ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇంకొక వాటికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారండి. వితిన్ 1 ఇయర్లో ఈ యొక్క ఏదైతే ఏక్యూసీసీ బిల్డింగ్ ఉండదో అదైతే కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ ఉంది. 7 మంత్స్లో బిల్డింగ్స్ కంప్లీట్ చేసుకుని రిమైనింగ్ మంత్స్లో ఏదైతే ఇంటర్నల్ వర్క్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలనే టార్గెట్ ఉంది. రీసెంట్గా ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని
ఇంకా బిల్డింగ్‌కి సంబంధించి అయితే హైట్ అయితే పెంచుకుంటూ వస్తున్నారనమాట. చూడొచ్చు ఇదంతా. దాదాపుగా ఒక ఫ్లోర్ మీదనే బ్యాక్ సైడ్ అంతా కూడా బిల్డింగ్ అయితే హైట్ అయితే పెంచేసారండి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 2 ఎకరాల్లో ఈ యొక్క ఏక్యూసీసీ బిల్డింగ్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఇది G+1 ఫ్లోర్ విధానంతో అయితేనే ఉంటుంది. ఎగ్జాక్ట్ ఇది లొకేషన్ వచ్చేసి N10 E3 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. దీని పక్కనే ఉద్దండరాయనపాలెం అనే విలేజ్ అయితే ఉంటుంది. దానికి ఆపోజిట్‌లో బ్యాంక్స్ ఉంటాయి. అలాగే ఈ జంక్షన్ దగ్గర ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గనుక కంప్లీట్ అయ్యి సక్సెస్ అయితే మాత్రం ఒక అమరావతికి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అమెరికాకి సిలికాన్ వ్యాలీ ఎలాగో మన ఈ క్యాపిటల్‌కి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అనేది ఆ విధంగా అయితే ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అండి. ఎగ్జాక్ట్‌గా దాని బ్యాక్ సైడే మనకు మంజీరా హోటల్ అయితే 4 స్టార్ హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ యొక్క హోటల్‌కి సంబంధించి చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ లాగా గోడలాగా అయితే నిర్మించుకుంటున్నారు. దాంతో పాటు ఫైలింగ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి ఈ యొక్క హోటల్‌కి సంబంధించి. గత 1½ మంత్ నుంచి ఈ యొక్క మంజీరా గ్రూప్ 4 స్టార్ హోటల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఫైలింగ్ వర్క్స్‌తో పాటు చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ లాగా గోడలాగా అయితే నిర్మించుకుంటూ వస్తున్నారు. అలాగే ఇటు సైడ్ చూస్తున్న రోడ్ వచ్చేసి N11 రోడ్ అండి. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు N11 E3 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్‌గా దాని పక్కనే మనకు ఈ యొక్క మంజీరా 4 స్టార్ హోటల్ అయితే ఉంటుంది. అలాగే ఏపీసీఆర్‌డీ బ్యాక్ సైడ్ అనమాట. దీని ఫ్రంట్ సైడే మనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అయితే ఉంటాయి. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయి. ఇందులో 6 టవర్స్ ఎమ్మెల్సీ, 6 టవర్స్ ఎమ్మెల్యే టవర్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతం ఈ యొక్క టవర్స్‌కి సంబంధించి అన్నీ కూడా 12 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు అన్నీ కూడా ఫినిషింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఫ్రంట్ సైడ్ ఉన్న ఎమ్మెల్యే టవర్స్ అన్నీ కూడా ఫినిషింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. బ్యాక్ సైడ్ ఉన్న ఎమ్మెల్సీ టవర్స్ ఏదైతే 6 టవర్స్ ఉన్నాయో వాటికి ప్రస్తుతం ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతున్నాయి. సో, అంటే మనకు ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ తర్వాత నెక్స్ట్ ఓపెన్ అవ్వబోతున్న బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ మొత్తం 12 టవర్సు. వాటికి సంబంధించి చుట్టూ కూడా రోడ్డుకి సంబంధించిన వర్క్సు, డ్రైనేజ్ సంబంధించిన వర్క్సు, అలాగే అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్సు, ఈ యొక్క వేస్టేజ్ వాటర్‌కి సంబంధించిన వర్క్సు ఇవైతే జరుగుతున్నాయి. అలాగే ఎంట్రీ గేట్లు, ఎగ్జిట్ గేట్లు వీటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు. ఏవైతే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ ఉన్నాయో మిడిల్‌లో టవర్ మధ్య గ్యాప్‌లో పైనంతా కూడా డిజైన్ చూడండి ఏ విధంగా ఉందో. చాలా మటుకు గ్రీనరీగానే ఉంచుతున్నారండి. అది కూడా చాలా ప్రత్యేకంగా అయితే డిజైన్ చేసైతే నిర్మించడం జరుగుతుంది. గ్రీనరీ గానీ, వాటర్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఉండేలాగైతే. పైనంతా కూడా ఈ యొక్క టవర్స్ పైనంతా కూడా సోలార్స్ ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఎమ్మెల్యే టవర్స్ పైనంతా కూడా. ఇదంతా కూడా మనకు సెల్లార్ ప్లస్ 12 ఫ్లోర్‌ల విధానంతో అయితే ఉంటుందండి. ఈ యొక్క 12 టవర్స్ కూడా. అన్నీ కూడా 12 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అయిపోయాయన్నమాట. ప్రస్తుతం ఏందంటే ఫినిషింగ్ వర్క్ కోసం అయితే రెడీ అవుతుంది. పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 12 టవర్స్‌కైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మీరు చూస్తున్న టవర్స్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ అనమాట. లైక్ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉంటారు కదా! వాళ్ళ కోసం నిర్మిస్తున్న 6 టవర్స్ అండి. ఈ యొక్క 6 టవర్స్ కూడా మనకు C+12 ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటుంది. ఇవి కూడా ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతున్నాయన్నమాట. 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి 6 టవర్స్ కూడా. ఆల్మోస్ట్ ఆల్ లోపల ఇంటర్నల్ వర్క్స్ అంటే పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయి. ఫ్రంట్ సైడ్ అంతా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్, ఈ యొక్క వేస్టేజ్ వాటర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే స్టార్ట్ అయ్యి జరుగుతున్నాయి. ఇటు సైడ్ చూస్తున్న బంగ్లాస్ అన్నీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ అండి. ఇవి మొత్తం 115 బంగ్లాస్ అయితే ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్లేస్‌లో 100 అయితే వర్క్స్ జరుగుతున్నాయి. రిమైనింగ్ అంటే మినిస్టర్ బంగ్లాస్ పక్కన రిమైనింగ్ 15 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వీటికి సంబంధించి కేఎంవి అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి అన్నిటి కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఏంటంటే ఇంటర్నల్ వర్క్స్‌తో పాటు ఫినిషింగ్ అంటే పెయింటింగ్ వర్క్స్ ఇవి ఉంటాయి కదా! వాటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొదటి 2 లైన్‌లకైతే వర్క్స్ అయితే స్టార్ట్ అయినయి చూడండి. అలాగే బ్యాక్ సైడ్ నుంచి కూడా వర్క్స్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం 115 బంగ్లాస్ అయితే ఉంటాయండి. అందులో మీరు చూస్తున్న దగ్గర 100 బంగ్లాస్ అయితే ఉంటాయి. మినిస్టర్స్ బంగ్లాస్ పక్కనే మీరు రిమైనింగ్ 15 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. దీని బ్యాక్ సైడే మనకు N12 రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా మనకు అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియా అంటే ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించిన బంగ్లాస్ ఉంటాయో వాళ్ళ క్వార్టర్స్ గానీ, ఆఫీసెస్ గానీ అవన్నీ కూడా N11, N12 రోడ్ మిడిల్‌లోనే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నుంచి N11 రోడ్ అయితే వెళ్తుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న బంగ్లాస్ వచ్చేసి మినిస్టర్‌కి సంబంధించిన బంగ్లాస్ అండి. అన్నిటి కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారనమాట. పెయింటింగ్ వర్క్సు వాటికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
అలాగే ఇందాక చెప్పాను గదా! ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీకి సంబంధించిన రిమైనింగ్ 15 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయండి. ఆ 15 బంగ్లాస్ ఇవేననమాట. ఈ 15 బంగ్లాస్ కూడా ఒక లెవెల్‌కైతే వచ్చేసాయండి. ఇది చాలా లేట్‌గా స్టార్ట్ చేసినా కూడా చాలా త్వరగా అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసారు. ఇది ఎగ్జాక్ట్‌గా N11 రోడ్డు ఫ్రంట్ సైడే ఉంటుందనమాట ఈ యొక్క బంగ్లాస్ అనేది. అమరావతిలో ప్రస్తుతం అయితే ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించిన బంగ్లా వర్క్స్ ఉన్నాయో, ఇప్పుడు జరిగే వర్క్సే ఇదే విధంగా జరిగితే 2027, 28 కల్లా 100% అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఎందుకంటే బిల్డింగ్ అనేది ఒక రూపం అనేది వచ్చేసిందనమాట. జస్ట్ ఇంకా ఇంటర్నల్ వర్క్స్ అక్కడక్కడ ఫినిషింగ్ వర్క్ చేసుకుంటే ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతాయి. వాళ్ళకిచ్చే క్వార్టర్స్ అవన్నీ కూడా. ప్రస్తుతం మీరిక్కడ చూస్తుంది ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించిన భవనానికి సంబంధించిన వర్క్స్ అనమాట. ఇదొచ్చేసి మనకు B+G+3 ఫ్లోర్ విధానంతో పాటు పొడవైన ఒక ఐకాన్ టవర్ అయితే ఉంటుంది. 250 మీటర్ల ఎత్తైన టవర్. ప్రస్తుతం వాటికి సంబంధించి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇవి ఫేసులు వైస్‌గా ఫైలింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారండి. మొదటి ఫేజ్‌లో ఏదైతే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయో, అక్కడంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు మూడో ఫేజ్‌లో అయితే ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోనున్నారు. ఈ యొక్క అసెంబ్లీ గనుక కంప్లీట్ అయితే ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా మన అమరావతి క్యాపిటల్ అయితే ఈ యొక్క ఐకానిక్ అసెంబ్లీ అయితే ఉండబోతుంది. అలాగే ఇది టూరిజం పరంగా కూడా విజిట్ ఉంటుందండి. ఎందుకంటే ఇయర్లీ అసెంబ్లీ సెషన్స్ 40-50 డేస్ మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ డేస్ అంతా కూడా ఖాళీగా ఉంచకుండా టూరిజం పరంగా విజిట్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ అంతా కూడా మొదటి ఫేజ్‌లో ఏదైతే ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయో, ఈ ప్లేస్ అంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోవడానికి మొదలైతే పెట్టారనమాట. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా వేసుకుంటూ ఒక లెవెల్ వరకు హైట్ అయితే పెంచుకోనున్నారండి. అలాగే ఒక భారీ టవర్ క్రేన్ కూడా వర్క్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్లేస్‌లో. ప్రస్తుతం మీరిక్కడ చూస్తుంది ఐకానిక్ టవర్ 1కి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 సంబంధించి షాపూర్జీ, పాలంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క రెండిటికి సంబంధించి వర్క్ స్టేటస్ అయితే ఒకే లెవెల్‌లో ఉందండి. చుట్టూ కూడా మనకు డయాగ్రడికి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా ఒక లెవెల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని, మరో లెవెల్‌కి ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఈ యొక్క నోడ్స్ సంబంధించిన వర్క్స్‌తో పాటు ఏదైతే ఈ యొక్క బీమ్స్ ఉంటాయో, అంటే కోర్ వాల్ నిర్మాణానికి ఈ యొక్క కాలానికి డయాగ్రడికి సంబంధించిన కాలమ్స్ అయితే కనెక్టివిటీ అయితే బీమ్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ వస్తున్నారు చూడొచ్చు. అది కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద డెక్ షీట్స్, రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మనకు పాలవాగ్ అనేది ఈ స్టార్ట్ అయ్యి మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ వైపు అయితే వెళ్తుంది కదా! వాటికి సంబంధించి పాలవాక్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ తవ్వకాలైతే ఇక్కడి వరకు చాలా మటుకు కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఐకానిక్ టవర్స్ అలాగే అసెంబ్లీ వైపు అయితే కొంతవరకు తవ్వుకొని స్టార్ట్ చేసుకొని అయితే మొదలుపెట్టున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 3 అండి. ప్రస్తుతం 3కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ఒక 7 ఫ్లోర్‌ల మనే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఒక 6 ఫ్లోర్‌ల వరకు కూడా కోర్ వాల్ నిర్మాణం అయితే కంప్లీట్ చేసుకున్నారు. అలాగే మరో లెవెల్‌కి డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాలేషన్‌తో పాటు బీమ్స్ ఈ వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. ఇక్కడ చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 4 అండి. ప్రస్తుతం ఐకానిక్ టవర్ 4కి సంబంధించి ఏంటంటే, ఒక లెవెల్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్ చేసుకొని, ఇప్పుడు కాంక్రీట్ అయితే ఫిల్ చేసుకుంటూ వస్తున్నారనమాట కోర్ వాల్ నిర్మాణానికి. అలాగే ఈ యొక్క డయాగ్రమ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే 100% ఒక లెవెల్ వరకైతే కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించి ఏందంటే, నోడ్స్ ఇన్‌స్టాలేషన్ అవైతే చేసుకోవాలి మరో లెవెల్‌కి వరకైతే. ప్రస్తుతం మీరిక్కడ చూస్తున్న వర్క్స్ అన్నీ కూడా కొత్త ఐకానిక్ హైకోర్టుకు సంబంధించిన వర్క్స్ అండి. ప్రస్తుతం ఈ యొక్క హైకోర్టుకు సంబంధించి ఫౌండేషన్‌లో భాగంగా పోరుకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం 16 పోర్లయితే కంప్లీట్ అవ్వాలి. ప్రస్తుతం 14 అయితే కంప్లీట్ అయ్యిందండి. 15వ దానికి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇది వరకు అంటే పాత వాటితో కలుపుకొని 15 అయితే కంప్లీట్ అయ్యిండే. ఏదైతే పాతవున్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసి వాటి మీద మళ్ళీ కొత్తగా అయితే 4 అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. అలాగే ఎక్కడైతే ఫ్లోర్‌లన్నీ కూడా కంప్లీట్ అయిపోయున్నాయో, ఇప్పుడంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ, కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ, బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటున్నారండి. సో, ఇదంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటారు ఒక గోడలాగా. అలాగే కింద ఏదైతే ఫౌండేషన్ సంబంధించి ఫ్లోర్ అన్నీ కూడా కంప్లీట్ అయిందో, ఆ లెవెల్ వరకు మట్టంతా కూడా అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు. మొత్తం కూడా సైడ్ అంతా కూడా. అవన్నీ కూడా ఒక లెవెల్ వరకు చదునైతే చేసుకుంటారు. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఒక ఫ్లోర్ మీదనే బిల్డింగ్ హైట్ అయితే పెరిగుందండి. ఇది 16వ పోర్ అనమాట యాక్చువల్‌గా. ఇప్పుడు 15వది రిమూవ్ చేస్తున్నారు కాబట్టి, ఈ ప్లేస్‌లో మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ పోర్ కంప్లీట్ అయితే 15 పోర్‌లయితే కంప్లీట్ అయిపోతుంది. 16వది పాతది ఏదైతే ఉందో మూడవది అక్కడంతా కూడా పూర్తిగా ఆ పోర్ అనేది రిమూవ్ చేస్తున్నారు.
సో ఇక్కడంతా కూడా ఇసుక ఉంది కదా! ఆ ఇసుకనంతా కూడా మొత్తం ఆ పోర్ మీదంతా కూడా చదునైతే చేసుకుంటారు నీట్‌గా ఆ గ్రౌండ్ లెవెల్ వరకు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా భీమాని. ఇందులోనే మనకు జీఏడీ టవర్‌కి సంబంధించి నోడ్స్ గానీ, కాలమ్స్ గానీ, బీమ్స్ గానీ అవన్నీ కూడా ఇక్కడే తయారవుతాయన్నమాట. సో, ఇదివరకేందంటే బయట నుంచి తీసుకొనొచ్చేటోళ్ళు. దానివల్ల మనకేందంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. సో, అందువల్ల ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క జీఏడీ టవర్ ఒక 200 మీటర్స్ దూరంలోనే ఈ యొక్క భీమా వాళ్ళు ఈ యొక్క కంపెనీ నిర్మించుకొని ఇక్కడే డయాగ్రడ్‌కి సంబంధించిన కాలమ్స్ అవన్నీ కూడా తయారు చేసుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఒక డయాగ్రడ్‌కి సంబంధించిన కాలమ్ అయితే రెడీ అవుతుంది చూడొచ్చండి అక్కడ. సో, ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా ఒక 200 మీటర్స్ దూరంలో ఉంది కాబట్టి టైమ్ టేకింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది. సో, ఇక్కడే తయారు చేసుకొని వెంటనే ఆ యొక్క జీఏడీ టవర్‌కి తీసుకెళ్ళి అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మనకి యొక్క జీఏడీ టవర్‌కి మాత్రమే ఇక్కడైతే చేసుకుంటున్నారండి. రిమైనింగ్ అంతా కూడా బయట నుంచి వస్తున్నాయన్నమాట లారీల కొద్దీ. నోట్స్ గానీ, కాలమ్స్ గానీ అవన్నీ కూడా. ఇవన్నీ కూడా బీమ్స్‌కి కావాల్సిన అంటే నోట్స్‌కి, బీమ్స్‌కి, కాలమ్‌కి కావాల్సిన అవన్నీ కూడా మెటీరియల్ అనమాట. ఇక్కడైతే కొన్ని లారీల కొద్దీ అన్‌లోడ్ చేసుకొని అక్కడి నుంచి మూవ్ చేసుకొని వాటిని తయారు చేసుకుంటారు నోట్స్ అవన్నీ కూడా. కొన్ని టన్నుల కొద్దీ బరువు ఉంటుందండి. ఒక్కోటి 10 టన్నులు, 15 టన్నులు బరువైతే ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చూస్తుంది ఎన్‌జీఓ టవర్స్ అనమాట. నాన్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. ఇందులో మొదటి ఫేజ్‌లో టవర్స్ అన్నీ కూడా 12 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం వాటికి ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇంటర్నల్ వర్క్స్ అవన్నీ కూడా. ఇటు సైడ్ ఉన్నవి ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదివరకు 0 ఫ్లోర్ దగ్గర ఉండే. ఇప్పుడు చూసుకున్నట్లయితే 7వ ఫ్లోర్, 6వ ఫ్లోర్ దగ్గరకైతే వర్క్ అనేది చేసుకుంటూ వచ్చేసారు. వితిన్ 2 మంత్స్‌లోనే ఈ ఒక్క ఎన్‌జీఓ టవర్ దగ్గరైతే చాలా అంటే చాలా వర్క్ అప్‌డేట్ అయితే చేంజ్ అవుతూ వస్తుందండి. ఫేజ్ 1కి సంబంధించి ఏందంటే ప్రస్తుతం పెయింటింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయి. అలాగే లోపల ఇంటర్నల్ వర్క్స్ కూడా చాలా మటుకు కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫేజ్ 2కి సంబంధించి చాలా మటుకు ఇప్పటికైతే 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి కొన్ని టవర్స్‌కి. రిమైనింగ్ 7, 8 దగ్గరలాగున్న వాటికేందంటే బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. 12 ఫ్లోర్‌లు ఫేజ్ 2కి సంబంధించి 12 ఫ్లోర్‌లు ఏదైతే కంప్లీట్ అయిందో అక్కడ కూడా పెయింటింగ్ వర్క్స్, ఇంటర్నల్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఈ యొక్క ఎన్‌జీఓ టవర్స్‌కి సంబంధించిన వర్క్ మాత్రం ఈ యొక్క 21 టవర్స్ అయితే ఉంటాయి. మొత్తం ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సెల్లార్ ప్లస్ 12 ఫ్లోర్ల విధానంతో అయితే ఉంటుందనమాట. అలాగే ఈ యొక్క బిల్డింగ్ క్వాలిటీ కూడా ఫ్యూచర్‌లో ఎలాంటి భూకంపాలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే నిర్మించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే ఊహించుకోండి. ఇక్కడి వరకు కూడా మనకు ఫేజ్ 2కి సంబంధించి 12 ఫ్లోర్‌లు అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. వాటికేందంటే కొంతవరకు పెయింటింగ్ వర్క్సు, అలాగే లోపల ఇంటర్నల్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి జరుగుతున్నాయండి. ఇటు సైడ్ ఉన్న వాటికేందంటే కొన్ని 8, 11, 10 దగ్గరలాగున్నాయి. వాటన్నిటి కూడా ఫ్లోర్ హైట్ అయితే పెంచుకుంటూ రావడం జరుగుతుంది. సో, ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మించడం జరుగుతుంది. దాదాపుగా 1900 పైన ఫ్లాట్స్ ఉంటాయండి ఇందులో. ఈ యొక్క ఎన్‌జీఓ టవర్‌లో. ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఇటు సైడ్ జనాలు ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే ఊహించుకోవచ్చు. అలాగే దీని పక్కనే మనకు గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 15 టవర్స్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించి కూడా వర్క్ అనేది చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి విజువల్స్ చూడొచ్చండి. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించిన వర్క్ అప్డేట్ ఏ విధంగా ఉందో. బ్యాక్ సైడ్ అంతా కూడా ఫేజ్ 1కి సంబంధించిన టవర్సు. ఫ్రంట్ సైడు ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అనమాట. ఇవి గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ అండి. మొత్తం 6 టవర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 6 టవర్స్ కూడా సి+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. 6 టవర్స్‌కి 12 ఫ్లోర్‌లు కూడా కంప్లీట్ అయిపోయి, ప్రస్తుతం లోపల ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. పెయింటింగ్ వర్క్స్ అన్నిటి కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇటు సైడ్ ఉన్న ఒక టవర్‌కి మాత్రమే కొంత బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ 5 కూడా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, లోపల ఇంటర్నల్ వర్క్స్‌తో పాటు కింద పార్కింగ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న టవర్ వచ్చేసి గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. ఇందులో మనకు టైప్ 1, టైప్ 2 టవర్స్ అయితే ఉంటాయి. టైప్ 1కి సంబంధించి 2 టవర్లు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. 12 ఫ్లోర్స్. ప్రస్తుతం ఏందంటే పెయింటింగ్ వర్క్స్‌తో పాటు లోపల ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే టైప్ 2కి సంబంధించి 3 టవర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. నాలుగో టవర్‌కి అయితే ఒకటి 6, 8 ఫ్లోర్ల దగ్గర అయితే ఉన్నాయి. చాలా అద్భుతంగా జరిగిందండి. ఎందుకంటే 3 టవర్లు ఇదివరకు కంప్లీట్ అయ్యుండే. నాలుగో టవర్‌కి ఏందంటే 0 దగ్గరుండే. ఇప్పుడు చూసుకున్నట్లయితే 8, 5 దగ్గరకైతే తీసుకొనొచ్చేసారనమాట. ఈ యొక్క టైప్ 2 టవర్ సంబంధించి. అలాగే 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయిపోయిన దగ్గర పెయింటింగ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ చాలా మటుకు కంప్లీట్ చేసుకుంటూ వచ్చారనమాట. లోపల ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ యొక్క టైల్స్ సంబంధించిన వర్క్సు, పవర్‌కి సంబంధించిన వర్క్సు, వాటర్ పైప్ వర్క్సు ఇవైతే జరుగుతున్నాయి. ఇవి టైప్ 1 టవర్స్ అనమాట. ప్రస్తుతం టైప్ 1కి సంబంధించి ఏందంటే
2 టవర్స్ అయితే 12 ఫ్లోర్‌లయితే కంప్లీట్ అయ్యింది. రిమైనింగ్ 2 టవర్ల దగ్గర ఏందంటే ఒకటేమో 8, 9 దగ్గరుంది. మరోటేమో ఇదివరకు 0లో ఉండే. ఇప్పుడు రెండో ఫ్లోర్‌కైతే స్లాబ్‌కైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జాక్ట్‌గా దీని బ్యాక్ సైడే N11 రోడ్డు కూడా వెళ్ళడం జరుగుతుందనమాట. సో, ఇవన్నీ కూడా మనకేందంటే ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్‌కి సంబంధించిన బిల్డింగ్సు, క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే రకంగా వర్క్స్ జరిగితే మాత్రం ఇంకా 1 ½ ఇయర్, 2 ఇయర్స్‌లో అయితే ఒక లెవెల్‌కైతే వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతాయన్నమాట. ఎందుకంటే అన్నీ కూడా 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మాక్సిమం ఇంకా ఫినిషింగ్ అయితే ఇంక 1 ఇయర్‌లో కంప్లీట్ చేసేసుకుంటారు కాబట్టి, ఇంకా అమరావతి అయితే ఒక అద్భుతంగా అయితే ఉంటుంది. ఇటు సైడ్ మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా 37, 38 టవర్స్ ఉంటాయండి ఇటు సైడు.